దేశంలో ఆర్థిక సంస్కరణలకు పునాదులు వేసిన సంఘ సంస్కర్త పివి నరసింహారావుకు భారత ప్రభుత్వం భారతరత్న ప్రకటించడాన్ని స్వాగతించారు పివి మనువడు బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్. భారత జాతికి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని కృషి చేసిన పివిని కాంగ్రెస్ పార్టీ అగౌరవపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం గుర్తించకపోయినా ప్రస్తుత అధికార బీజేపీ ప్రభుత్వం పివి సేవలను గుర్తించి భారతరత్న ప్రకటించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్న ఎన్వి సుభాష్తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం భారత రత్న అవార్డుని మాజీ ప్రధాని పివి నరసింహారావుకు ప్రకటించింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి పివి నరసింహారావు మనవడు బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవాళ పివి నరసింహారావుకు ఇవ్వడాన్ని భారత ప్రభుత్వం ఒక మనవడిగా బీజేపీ అధికారం ఎట్లా చాలా సంతోషం. ఈ మంచి అరుదైన గౌరవం ఈరోజు అకస్మాత్తుగా మాకు సమాచారం అందడంతో ఇది నిజమా కలనా, ఇది ఏదో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రనా అనే దృష్టికి మళ్లించినప్పుడు ఇలాంటి మిత్రులు ఢిల్లీ నుంచి మరి ఇక్కడ తెలంగాణ మన హైదరాబాద్ నుంచి కూడా పివి గారికి భారతరత్న వచ్చిందని చెప్పడం చాలా సంతోషమైన విషయం. దీన్ని స్వాగతిస్తున్నాం. ఒక ఎమోషనల్ ఫీలింగ్ కూడా రావడం కూడా జరిగింది. భారతదేశ నిర్మాణం కోసం పునాదులు నిర్మించినటువంటి గొప్ప నాయకుడు పివి నరసింహారావు, ఆయన స్ఫూర్తి త్యాగం గురించి భావితరాలకు ఏం చెప్తారు? మనం నిజంగా వారి జీవిత చరిత్ర మొత్తం చదవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఎటువంటి రాజకీయ మరి ఏంటంటే ఆ కుటుంబం నుంచి రాకున్నా కూడా ఆ రోజు నిజాం ఏదైతే తెలంగాణలో ఉన్నప్పుడు నిజాంకు వ్యతిరేకంగా పోరాడి మరి వారికి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పుడు కూడా అపర చాణక్యుడిగా మేధావిగా మరి అనేకమైన పుస్తకాలను చదివి ఈ దేశం కోసం ఏం చేయాలి, ఈ రాష్ట్రం కోసం ఏం చేయాలి, ప్రజల కోసం ఏం చేయాలని చెప్పి ఆలోచించి తను చదువుకున్న ఏదైతే మొత్తం చదువును కూడా పక్కన పెట్టేసి మరి రాజకీయాలకు వచ్చి ఎన్నోసార్లు పోలీసు లాఠీలు తిని దెబ్బలు తిని రజాకారులతో చాలా ఇబ్బంది పడి మరి వారి స్వగ్గారమైనందంటే వంగరా నుంచి మరి పారిపోయి నాగ్పూర్లో పూనాలో చదువుకొని ఎప్పుడు కూడా దేశం కోసం ఆలోచించిన వ్యక్తి పివి నరసింహారావు గారు. వారి స్ఫూర్తిని మనం తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే వారికి ఉన్న అపర మేధాశక్తిని కానివ్వండి, లేకుంటే వారికి ఉన్న మరి ఏకాగ్రతను కానీ లేక ఏకసంతాగ్రతిగా మనం ఎప్పుడు వర్ణిస్తారు. వారు అమెరికానో లండన్లో పోతే అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీకి ప్రొఫెసర్గా డీన్గా అవే ఏంటంటే సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అవన్నీ త్యాగం చేసేసి మన దేశం అభివృద్ధి చెందాలి, దేశభక్తుడిగా రాబోయే కాలంలో దేశ నాయకులకు ఇదొక స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఎవరైతే కొత్త వాళ్ళు వస్తారో వారి తప్పకుండా వారి జీవిత చరిత్ర మొత్తం చదివి వారి చేసిన కార్యక్రమాలను ఏ విధంగా వారికి ఉన్న లిమిటెడ్ స్కోప్ ఏదైతే ఉందో దాన్ని కూడా వాళ్ళు అధిగమించి అనేకమైన పుస్తకాలు రాసి అనేకమైన నాయకులతో వాళ్ళని మన్నలను పొంది వారిని ఒప్పించి మెప్పించి దేశ అభివృద్ధి కోసం తోడ్పడిన ఈ యొక్క సందర్భాన్ని మన అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా చదివి స్ఫూర్తి చెందాలని. ఒక కుటుంబ సభ్యునిగా పివి నరసింహారావు మనవడిగా చెప్పండి, రాజకీయాలకు అతీతంగా గొప్ప సంఘ సంస్కర్త, అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఆయనను గుర్తించడానికి ఎందుకు ఆలస్యమైందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇది మొత్తం కాంగ్రెస్ పార్టీని అడగాలన్నాడు. కాంగ్రెస్ పార్టీకు ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగం చేసినాడు, దేశం కోసం త్యాగం చేసినాడు. గతంలో 10 సంవత్సరాలు బీజేపీ పరిపాలించింది, ఇప్పుడు 10 సంవత్సరాలు బీజేపీ. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఇచ్చినారు. సందర్భం వచ్చింది. ఇవాళ సందర్భం ఏంటంటే భారతరత్న ఎప్పుడు పడితే అప్పుడు ఇయ్యరు ఏదైతే ఉందో. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంట్లో వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులను వారు ఓన్లీ భారతీయ జనతా పార్టీ వ్యక్తులే కానీ లేకుంటే ఆర్ఎస్ఎస్కు చెందిన వ్యక్తులు కానీ అట్లా కాకుండా వివిధ సంఘాలకు చెందిన వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులను వారు చేసిన కార్యక్రమాలను గుర్తించి మరి భారతరత్న ఇవ్వడం, దీన్ని మేము ఏంటంటే స్వాగతిస్తాం. ఇప్పుడు ఇచ్చినారా, నిన్నిచ్చినారా, మొన్నెందుకు ఇవ్వలేదు అని చెప్పి అడిగే సమయం కాదు. నిజంగా కనుక కాంగ్రెస్ పార్టీ కనుక చిత్తశుద్ధి ఉంటే 10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిన అవసరం ఉండే, చేయలేదు. ఆ ఒక అవకాశాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు తీసుకున్నారు. కానీ ఏదేమైనా కూడా
ప్రతి దానికి కూడా ఒక సమయం సందర్భం ఉంటుంది. ఆ సందర్భం ఇవాళ వచ్చింది కాబట్టి ఆ సమయంలో ఇవాళ ఇవ్వడం కూడా జరిగింది. కొన్ని పార్టీలు మేము లెటర్లు రాస్తేనే పీవీకి భారతరత్న ఇచ్చారనేది కూడా ఎలిగేషన్స్ ఇప్పుడు అవకాశం తీసుకుంటున్నారు ఇవాళ. ఆ పార్టీలు కేవలం రాజకీయ అవసరాల కోసం తీసుకున్నారు. కొన్ని పార్టీలు ఇది సందర్భం కాదు, కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. కొన్ని పార్టీలు అసలు మర్చిపోయారు నా గురించి. ఈరోజు వేరే పార్టీకి చెందిన వ్యక్తి ఏదైనా గౌరవిస్తే మీకు ఎందుకు అజీర్ణమవుతుంది? ఇవాళ జీర్ణించుకోలేకపోతున్నారు, ఎందుకంత ఇబ్బంది పడుతున్నారు? ఇవాళ స్వాగతించండి, గౌరవించండి, మోదీ గారిని పొగడండి. ఎవరు వద్దంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేమని వద్దన్నామా? బీజేపీ వద్దన్నదా? మేమంటే కుటుంబ సభ్యుడు వద్దన్నామా? మీరు ఏంటంటే 10 సంవత్సరాలు ఉన్నారు, రాజకీయం చేస్తారంటారు కదా, రాజకీయం మీరెందుకు చేయలేము? మరి ఏమైనా వద్దన్నామా? ఎవరైనా వద్దన్నారా? సో అటువంటిది కాదు, ఆహ్వానించండి, గౌరవించండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి భారతరత్న పైన పీవీకి న్యాయం జరిగిందని అనుకుంటున్నారా? డెఫినెట్లీ చాలా న్యాయం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా పివి నరసింహారావు అనగానే వారికి అన్యాయం జరిగింది, వారు చనిపోయినప్పుడు వారికి సరైన గౌరవం జరిగింది, ఇవన్నీ వాళ్ళ మాసిపోయినాయి అన్నట్టు. భారతరత్న ఊరికే ఇవ్వరు కదా, ఎవరికైనా కూడా భారతరత్న ఇచ్చిందంటేనే గొప్ప వ్యక్తి అయితేనే ఇస్తారు భారతరత్న, లేకుంటే ఇవ్వరు. సో అటువంటిది ఇవాళ అన్నీ తొలిగిపోయినాయి. ఇవాళ ఎవరైతే ఇవ్వద్దు అనుకున్నారో, ఎవరైతే ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వద్దు అనుకున్నారో, ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారో, ఇచ్చే పరిస్థితుల్లో కూడా ఇవ్వలేరు, వాళ్ళందరికీ ఇవాళ సరైన జవాబు మోదీ గారు ఇచ్చినారు. ఇంకా కొంతమంది ఒక చర్చ జరుగుతుంది బయట, ప్రధానంగా అయోధ్య కావచ్చు, బాబ్రీ మసీద్ కావచ్చు, ఈ రెండింటికి మధ్య లింకులున్న నేతలకు మాత్రమే భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. మీరు ఏం చెప్తారు? ఏదున్నా కూడా ఏమున్నా కూడా వారు 500 సంవత్సరాల ఏదైతే సమస్య ఉందో బాబ్రీ మసీద్ అనేది, ఆ సమస్యని ఏంటంటే పక్కన పెట్టినారు. ఏదేమైనా కూడా నేను ఎక్కడైనా పోనీయండి, నా మీద ఎవరైనా కూడా మరి ఏంటంటే నిందలు వేయండి, ఏదేమైనా కూడా ఆ సమస్యను పక్కన పెట్టినారు. ఇవాళ భవ్యమైన రామ మందిర నిర్మాణానికి వాళ్ళు పునాదులు వేసినారు. గౌరవించండి, ఎవరొద్దన్నారు, గౌరవించండి ఇవాళ. సో దానికి ముడిపెట్టడం సమంజసం కాదు. దీన్ని ఆహ్వానించండి. ఎవరైతే ఇవ్వద్దు అనుకున్నారో వాళ్ళకు కూడా ఇవాళ పెద్ద గుణపాఠం. అందరినీ ఆహ్వానిస్తున్నాను, రండి. వారికి ఏంటంటే పుష్పాంజలి సమర్పించండి. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఇంత పెద్ద ఫోటో పెట్టి అందరూ ఉండడం, స్వీట్లు పటాకులు కాల్చిందంటే ఇది కాంగ్రెస్ పార్టీ మన ఏంటంటే వేరే పార్టీకి చెందిన వ్యక్తి అతను. కానీ మన రాష్ట్రంలో మన ఏంటంటే తెలుగు బిడ్డ, మనకు దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి, భారతదేశాన్ని ఔన్నత్యాన్ని, మన భారతదేశాన్ని గౌరవాన్ని, దక్షిణ భారతదేశాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున తీసుకుపోయిన మా వ్యక్తికి వాళ్ళు గౌరవించుకున్నారు అంటే ఇది సంస్కారం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. సో ఇది మొత్తం దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి, దేశంలో దేశ అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తికి ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం భారతరత్న ఇవ్వడాన్ని అందరూ స్వాగతించాలి. దానికి సంబంధించి మోడీకి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నట్టు కూడా పివి నరసింహారావు మనవడు ఎన్వి సుభాష్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ హరీష్తో వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.